ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 2వ వచనం. హీ ఈజ్ మై ఫోర్ట్రెస్, ఐ షల్ నాట్ బీ గ్రేట్లీ షేకెన్. సామ్స్ చాప్టర్ 62 వర్స్ 2. ఈ రోజుకు గాను సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడు కీర్తిస్తున్నాడు, నా ఎత్తైన నా కోట ఆయనే, కాబట్టి నేను కదిలింపబడను అని. ఈరోజున అనేక మంది ప్రజలు కదిలింపబడుతున్నారు. అనేక మంది రేపు ఏం జరుగుతుందో అనేది తెలియక, గ్యారంటీ లేక అస్థిరమైన స్థితిలో ఉన్నారు. ఆర్థిక మాంద్యం రాగానే, అధికారులు మారగానే, ప్రభుత్వాలు మారగానే మా భవిష్యత్ ఏంటో అని అనుదినము భయంతోనే ఉంటున్నారు. ఈ మధ్య జరిగిన అమెరికా ఎలక్షన్లో ట్రంప్ గెలిచాడు. అతను గెలిచిన దగ్గర నుండి విదేశీ ఉద్యోగులందరికీ భయం పట్టుకుంది. అందులో మన భారతీయులు ఉన్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఏ పాలసీస్ అమలు చేస్తాడో, జాబు ఉంచుతాడో తీసేస్తాడో, వీసాలు ఇస్తాడో ఇవ్వడో అనే చాలామంది అస్థిరమైన ఉద్యోగమును బట్టి, వీసా స్టేటస్ని బట్టి భయపడుతున్నారు. అయితే ఇలా భయపడు వారిలో అందరూ కూడా నార్మల్ వీసా ఉన్నవారే, పర్మనెంట్ వీసా కలిగిన వారు కాదు. వారెందుకు భయపడరు అంటే, వారి దగ్గర గ్రీన్ కార్డు ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారు స్థిరంగా అక్కడే ఉండొచ్చు. ఈరోజున మనం కూడా అస్థిరంగా ఉన్నాము అంటే అస్థిరమైన వాటి మీద డిపెండ్ అయి ఉన్నామండి. కీర్తనకారుడు ధైర్యంగా చెప్తున్నాడు, నా దేవుడు నాకు ఎత్తైన కోట, నేను కదిలింపబడను అనే నమ్మకము నాకుంది అని. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో తెలుసా? దేవునికి మించినటువంటి శక్తి, బలమో, జ్ఞానమో ఏది లేదు గనుక. మనం చూస్తే కోటలు ఎక్కడ కడతారండి? ఒక ఎత్తైన పర్వతం పైన, అనగా స్టోన్తో నిర్మితమైన వాటిపైనే రాజులు వారి యొక్క గృహాలను ఏర్పరచుకుంటారు. వారు ఎత్తుగా కట్టుకోవడం వలన వారు అన్నిటినీ పైనుండి చూడగలుగుతారు, ముందుగానే తెలుసుకోగలుగుతారు. వరదలు వచ్చినా, ఎవరైనా శత్రువులు వారిపై దాడికి వస్తున్నా, ఇంకా ప్రకృతి విపత్తులు ఏవైనా జరిగినా వారికి పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. ఉదాహరణకు మనము హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్ను చూడండి. ఎప్పుడో 1143లో కట్టారు. దాదాపు 900 సంవత్సరాలు కావస్తుంది. అయినా కోట ఎలా ఉంది? పడిపోయిందా? కూలిపోయిందా? ప్రభువు లేఖనముల ద్వారా చెబుతున్నాడు, ఎవరైతే తమ ఇంటిని ఇసుక పైన కట్టుకుంటారో ఆ ఇల్లు కూలిపోతుంది, కానీ రాయిపై కట్టిన ఇల్లు ఎప్పటికీ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలవబడగలుగుతుంది అని. ఈ రోజున అనేక మంది మునిగిపోతున్నారు, కదిలింపబడుతున్నారు. దానికి కారణం ఏంటండి అంటే, వారు వారి ఆశని, వారి నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని ఈ లోకము అనే ఇసుకపై కట్టుకోవడమే. తాత్కాలికమైన వాటిని ఆశ్రయించి జీవించడం వల్లనే పడిపోతున్నారు, కదిలింపబడుతున్నారు. కొంతమంది అంటుంటారు, నేను ఆ వ్యక్తిని నమ్మి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను, నన్ను ముంచేశాడు అని. అవునండి, ఈ లోకాన్ని, ఈ లోక సంబంధులను నమ్ముకుంటే నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముంచేస్తారు. నీవు స్ట్రాంగ్గా ఉన్నావు అనుకున్న నీ ప్లేస్ నుండి నిన్ను కదిలిస్తారు. ఈరోజు నా బహుశా నీవు అలానే వేరే వారిని నమ్మి మునిగిపోయావేమో, నమ్మక ద్రోహం చేయబడ్డావేమో, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడేమో, విశ్వసించిన స్నేహితులే నిన్ను సమస్యలో ఇరికించి వెళ్ళిపోయారేమో, నీవు ఎన్నో ఆశలు పెట్టుకొని చూసుకుంటున్న నీ బిడ్డలు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయారేమో. అపవాది నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ శాంతి లేకుండా, సమాధానము లేకుండా చేస్తున్నాడేమో. నీవు కూడా ఎత్తైన కోటను ఆశ్రయంగా చేసుకో, నీవు కదిలింపబడవు. ఆ ఎత్తైన కోట ఎవరు అంటే వాక్యం సెలవిస్తుంది, ఆ బండ క్రీస్తే అని. యేసుక్రీస్తుపై నీ విశ్వాసం ఉంచు, ఆయనని నమ్ముకొని జీవించు. ఏ వరదలు, ఏ శత్రువులు, ఏ నమ్మక ద్రోహాలు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఏ అపవాది క్రియలు నిన్ను కదిలించలేవు. రేపు ఏమవుతుందో, నా జాబు ఉంటుందో లేదో, నాకు రావాల్సిన ధనం వస్తుందో రాదో అనే టెన్షన్ నీకు ఉండదు. ఎన్ని తుఫానులైనా రానివ్వండి, నిన్ను కదిలింపలేవు. కాబట్టి
ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు వైపు చూడు, మనుష్యుల వైపు కాదు. ఆయన ఎత్తైన కోటగా ఉండి, బలమైన ఆశ్రయముగా ఉండి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆశలను, నీ ఆత్మను కాపాడుతాడు. ధైర్యంగా జీవించేలా ఆయన నిన్ను చేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. అయా ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడవు, మాకు కోటగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. అవును ప్రభువా, ఈరోజు భక్తుడు కీర్తిస్తున్న విధంగా మాకు ఎత్తైన కోటగా ఉండి మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే అని, నీవు మాకు తోడుగా ఉంటే మేము ఏ విషయంలో కూడా కదిలింపబడమని, అయా మాకు రక్షణ దుర్గమైన దేవుడవని ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, మీ యొక్క సత్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్నటువంటి సమస్యలతో పోరాడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారి పక్షముగా పోరాడే దేవుడవు, వారి పక్షముగా వాద్యము తీర్చే దేవుడవు తండ్రి. మీరే బిడ్డలకు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎటువంటి సమస్యతో బిడ్డలు నా సమస్యను గద్దించండి నా ప్రభా. అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి. ఆ మరణకరమైన రోగము నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. యెహోవా రాఫా, మీరే బిడ్డలను స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, చూపులేని స్థితిలో బిడ్డలు ఉంటుండగా తండ్రి, అయా మీ యొక్క కృప వారిపైన ఉంచండి నా తండ్రి. మీ యొక్క తండ్రి హస్తము వారిపైన చాపమని, విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, కుటుంబ కలహాలు, అసమాధానము, అశాంతితో ఎవరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను దయచేయండి. భార్య భర్తల మధ్య ఉన్న వివిధమైన అనుమానాలు అన్నిటినీ తీసివేయండి నా ప్రభా. అదేవిధంగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యం వారికి దయచేయండి. అయ్యా ఒకరినొకరు గౌరవించి, ఒకరికొకరు విధేయత చూపుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకునే భాగ్యం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా వారు వెళ్తుండగా, వస్తుండగా తండ్రి, మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. డెలివరీ నిమిత్తం వెళ్ళిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రిపోర్ట్స్ అన్ని వారికి తండ్రి అనుకూలముగా వచ్చినట్లుగా సహాయం చేయండి నా తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో, వారి పక్షాన న్యాయము జరగక తండ్రి కన్నీరు కారుస్తున్నారో, వారి కన్నీటిని తుడిచే దేవుడవు తండ్రి, న్యాయము జరిగించే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభువా సువార్థికులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని మీరు బలపరచండి, మిషనరీస్ని దీవించండి. వారి యొక్క ప్రాంతాలను విడిచిపెట్టి తండ్రి మీ యొక్క పరిచర్య నిమిత్తము అయా మరి వారు తండ్రి అయా తిరుగుతుండగా, ప్రయాణిస్తుండగా మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. మీ యొక్క కృపచేత వారిని బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ప్రభా. సంఘాలను విస్తరింప చేయండి నా తండ్రి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నారో, అయా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి, సహాయం చేయండి. అయా అనాథులను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అయా ఇంకా ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఉండి అయా ఈ రోజున నా తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని, అయా మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.